ధ్యానము, యోగాసనాలు ఇవి స్ట్రెస్ను పోగొడతాయని అడిగారు. యోగాసనాలు కానీ ధ్యానము కానీ స్ట్రెస్ను పోగొట్టడానికి నువ్వు అవలంబించే సరైన థింకింగ్ అనే దానికి తోడ్పడతాయి తప్ప వాటంతట అవే రోగాలు రాకుండాను చేయవు, ఉన్న రోగాలను పోగొట్టను లేవు. అనేక రీసెర్చ్లు బయటపడదు ఏంటంటే దే హ్యావ్ గాట్ అర్జెంట్ థెరపీ నేచర్, ఒక పరిష్కారానికి సహాయకారిగా ఉండే అవకాశం ఉన్నది. స్ట్రెస్కు గురైన వాడు ధ్యానం చేసే చోట తన మనసులో ఉన్న ఆందోళనలన్నీ బయట చిలక్కోయగా తగిలించి ధ్యాన మందిరంలోకి వెళ్ళి మొత్తం మౌనం ఉంటుంది, సైలెన్స్ ఉంటుంది. గంట సేపు ధ్యానం చేసి బయటకు వచ్చి అన్నీ మళ్ళీ తగిలించుకుంటే ఉపయోగం ఏముంది? ఆ లోపల పొందిన ప్రశాంతతని కొనసాగించుకుంటూ ఉపయోగం. 40 రోజులు అయ్యప్ప స్వామి దగ్గరికి పోవడానికి నిష్టగా ఉండి రకరకాల పద్ధతులు పాటించి సరాయి తాగరు, పొగ తాగరు, చెప్పులు వేసుకోరు, భార్యతో కలవరు, మసాలా తినరు, మాంసం తినరు. సరే మంచిగా అనుకుంటే అవన్నీ 40 రోజుల తర్వాత కంటిన్యూ చేసుకుంటే ఆ బెనిఫిట్ వస్తుంది. కానీ ఎప్పుడెప్పుడు శబరిమల కొండ దిగుతామా, ఎప్పుడెప్పుడు కేసు నిండా బీరు పెట్టుకొని తాగుదాం అనుకుంటే ఏం ప్రయోజనం ఉంది దాంతో? అందుకని ధ్యాన మందిరాల్లోకి వెళ్ళి అక్కడ నేర్చుకునే స్ట్రెస్ వదిలించుకునే ఆ టెక్నిక్ అనే దాన్ని కొనసాగిస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప ధ్యాన మందిరానికి లిమిట్ చేస్తే ప్రయోజనం ఉండదు.